ముత్యాల శ్రీనివాస్ రెడ్డి, మాది చెంజాల గ్రామం, మానకొండూరు మండలం. మేము గత కొంతకాలంగా దాదాపు 15 సంవత్సరాల ఈ భూమి కొని, నాకు ఇంతకుముందు ఇది బావి లేకుండే, నాకు ఆరోగ్యం చక్కగా ట్రాక్టర్ ఎత్తే ట్రాక్టర్ మరగొట్టుడు, డ్రైవర్ అయితే డ్రైవర్ మరగొట్టుడు, నన్ను దున్ననీయకుండా గత 5-6 సంవత్సరాల నుంచి బాగా ఇబ్బంది పెట్టుకుంటూ రాత్రికి ఇట్నే చెడగొట్టుడు, తెల్లందాకా చెడగొట్టుడు, బాగా ఇబ్బంది పెట్టినప్పుడు అలా పోలీస్ కేసు చేసినాము. దాదాపు 2-3 కేసులు అయినాయి. రౌడీ షీటర్ అయింది, ఇది మన బ్యాండ్ ఓవర్ చేసిర్రు. కానీ ఇప్పుడు జడగొట్టినందుకు పోలీసు వాళ్ళు నానా రకాల తికమకలు చేసుకుంటూ ఇప్పుడు కేసు పెట్టమంటే ఇవాళటి వరకు కేసు పెట్టలే. ఇవాళకి 5 రోజులు 6 రోజులు అది చెడగొట్టి నేను రోజు పోలీస్ స్టేషన్ సిపి గారి సుత పిటిషన్ ఇవ్వడం జరిగింది. సిపికి పిటిషన్ ఇస్తే సిపి రాసిండు. ఇదివరకు ఎస్ఐ మోక మీదకి రాలే, ఎంక్వైరీ చేయలే, కేసు చేయలేదు. వాళ్ళు ఏదైతే ఇక్కడ సీసీ ఫుటేజ్ సుత ఉంది, ఆ సీసీ ఫుటేజ్ని సుత రేపు మాయం చేస్తారుగా వచ్చేస్తే ఇవన్నీ ఆధారాలు ఉండగా కేసు చేయకపోవడం ఏమని అంటే వానికి ఏం అధికారం ఉంది, వాడు ఈ గెట్టు లేపటికి రావడానికి వానికి ఏం కాగితం ఉన్నదో పట్టుకరమ్మను. ఎవరు వచ్చారు? ముత్యాల సంపద రెడ్డి అంటే నాది భూమి అంటాను, నీ కాగితం ఏదో పట్టుకొచ్చుకో, నీ భూమికి అక్కడ ఉన్నది గంట దూరాన, ఈ భూమిలోకి నువ్వు ఎందుకు ఏది ఏ భూమి అయినా ఈ సదరు భూమి అయినా అక్కడ అవతల ఉన్నది, ఈ పక్కది కాదా? ఈ పక్కది కాదు, దీని అవతల భూమి. ఓకే. అయితే దాన్ని పట్టుకొని ఇద్దరి మధ్యలో గత ఎన్ని రోజుల నుంచి నడుస్తాయి? ఇప్పుడు వానికి సంబంధం లేని విషయంలో నేను కొనుక్కున్నాను, నేను రిజిస్టర్ చేసుకున్నాను, నేను కొనుక్కున్నది నువ్వు కొనుక్కున్నావు అని వాడు కమిషన్ మీద అమ్ముకున్నాడు. వాడు ఏం చేసుకుంటే నాకు అవసరం లేదని బాజాబ్తా టైటిల్ చూసుకున్నా, పేపర్ టైటిల్ చూసుకున్నా, వానికి ఏమన్నా టైటిల్ ఉంటే పట్టుకొచ్చుకోమని వెళ్ళిపోతా. ఎలాంటి డాక్యుమెంట్ లేకుండా నన్ను డిస్టర్బెన్స్ చేస్తూ ఉంటే పోలీసు వాళ్ళు ఇంతవరకు కేసు చేయకపోవడం నాకు బాగా బాధాకరం ఉన్నది. ఇక వన్ ట్రాక్టర్ ఇట్లా వచ్చి రాత్రి ఇప్పుడు ఏదైతే ఈనంగా దున్నుకుంటా అటు వేయింది, అక్కడ పెట్టుకున్నాడు. ఆ ట్రాక్టర్ అక్కడ ఉంది, ఆ ట్రాక్టర్ ఫోటోలు చూస్తూ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. దూరంగా మేము ఉండంగా అచ్చులు లేదు, రాత్రికో రాత్రి అని మోకం మీదకి అచ్చులు లేదు, రాత్రికో రాత్రి దున్నుడు చెడగొట్టుడు. మేము వేసుకున్నప్పుడు అలా ఎస్ఐ గారు ఏమంటాడు, కబ్జాలు ప్రతి సంవత్సరం గిదాటైనా కబ్జా ఎక్కడ ఉంటుందా? కబ్జా ఎక్కడ ఉంటుంది? ఏం కబ్జాలు ఏమన్నది? ఏమైనా లీగల్ ఉన్నదా కబ్జాలో? నాకు ఆన్లైన్ పాన్ లేదా, నాకు రైతు బంధు పడతలేదా? నీకెందుకే కబ్జా అంటే ఎక్కడికి వెళ్ళొస్తుంది? కబ్జా అంటే ఏంటిది నాకు చెప్పు. ప్రతి సంవత్సరం దుంతే గిట్టిన చెడగొట్టే పడుతుంది, పోలీసు వాళ్ళ సపోర్ట్తోనే అవుతుంది వచ్చేది. మేము ఏం మాట్లాడతాం, ఏం చేయమంటావు? మాకు బాగా ఇబ్బంది అవుతుంది. దీన్ని లెవెల్ సపోర్ట్ చేస్తారో ఏం చేస్తారో కానీ పోలీసు వాళ్ళు చట్ట ప్రకారంగా మన మీద కేసు చేసి నా జోలికి రాకుండా చేయాలని ప్రతి సంవత్సరం ఇదే చెప్తున్నాం. సుజన్ రెడ్డి కేసు చేసిండు, అప్పుడు గిట్లే అయింది. అప్పుడు కబ్జాలు లేనట్టేనా? వాని మీద కేసు అయినాక నా కబ్జాలు ఉన్నట్ట లేదా? మళ్ళీ తర్వాత కృష్ణారెడ్డి కేసు చేసిండు, మళ్ళీ నా కబ్జాలు ఉన్నట్టనా, నేను లేనట్ట? మళ్ళీ తర్వాత సదన్ సార్ చేసిండు, నా కబ్జాలు నట్టినా లేనట్ట? ఇది ఏంటిది అనేది నాకు అర్థమవుతలేదు. ఇప్పుడు కేసు కడితేనే వాళ్ళ జోలికి పోలీసు వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తాను అనేది నాకు డౌట్. ఎవరి సపోర్ట్తో చేస్తారో నాకు కంప్లైంట్ ఇచ్చి 6 రోజులు 7 రోజులు అవుతుంది. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత స్పందన లేకపోతే సిపి గారికి సూచించిన, అది సిపి గారిది అయింది. అది మరి ఏమవుతుందో ఏం చేస్తారో మరి ఇప్పుడు నేనేం చేయాలనో, నేను అది జడగొడతా అంటే క్రైమ్ అవుతుందని అట్లా అంటారు. మరి ఇప్పుడు నేనేం చేయాలి? నా ఏటకి వచ్చింది, మరి నన్ను చంపుతారా, వాడు నేను కొట్టుకొని సాగుంటారా పోలీసు వాళ్ళు? వీళ్ళు పోలీసు వాళ్ళు పెట్టిస్తారా ఈ కయ్యం? మరి ఏందో తెలుస్తలేదు నాకు. భూమి ఎవరిది? లీగలే ఉంటుంది. నువ్వు నాకు నష్టం చేసి నువ్వు కేసు పెట్టాలని డ్యూటీకి అంతే. నువ్వు ఇప్పుడు నన్ను వచ్చిన అడిగి నీకేమన్నా నా కాగితాలు ఏమన్నా కాగితాలు ఉంటుంది ఏమాను, నా మీద కేసు పెట్టు. నువ్వు చెడగొట్టిండు కదా, నా మీద కేసు పెట్టు. ఏదో ఒకటి చేయకుండా పెండింగ్ పెట్టుకుంటా ఏమంటున్నాడు మరి? రేపు వారం రోజులు నువ్వు కబ్జా లేవు కదా, నేను కబ్జా లేకపోతే ఉన్నా. ఇప్పుడు నాకు 3 ఎకరాల భూమి ఉంది, నేను కబ్జా లేకపోతే ఉన్నారు. వాళ్ళ భూమి అయితే వాళ్ళు రారా? ఇప్పుడు పక్క మడి అంతా నాది. ఇది 3 ఎకరాలన్నర, ఇప్పుడు 2 ఎకరాలన్నర. మా అల్లుంది ఒకటే చెడగొట్టిర్రా? ఇది ఒకటే చెడగొట్టిరు. మా అల్లుంది ఒక్కసారి, అది 2 సార్లు. బావి కరెంట్ ఉన్నది, వానికి ఏం సంబంధం లేదు ఇంట్లో. వాని బావికి అక్కడ, వాని భూమికి అక్కడ. ఇది అన్యాయం. పోలీసు వాళ్ళు చేస్తారా, రాజకీయ నాయకులు చేస్తారు, ఎవరు చేస్తారు? ఖచ్చితంగా మీ పంట ఆయననే ఖరాబ్ చేసిందని మీ దగ్గర ఆధారం? ఇక ఈనంగా ట్రాక్టర్ పోయింది, అక్కడికి పోయినాం, ట్రాక్టర్ ఫోటోలు తీసుకొచ్చిన కేజీ లేదు. అంటే వేరే ఇంకెవరిదో కావచ్చు? ఎవరిది అనేది ఈనంగానే మేము ఎంబడే పోతుంది. వేరే ఎవరు ఎందుకు చేస్తారు? చెడగొడితేనే వచ్చి చెప్పేపాయ రికార్డింగ్ ఉండే. ఆ ఎంక్వైరీ పోలీసులు చేస్తారు. ఏదున్నా ఇప్పుడు నా ఇంట్లో దొంగతనం జరిగిందండి, ఇప్పుడు బాధ్యత ఎవరిది? ఇన్వెస్టిగేషన్ చేసుకోవాలి.
మరి కంప్లైంట్ ఇచ్చేంత వరకు కంప్లైంట్ ఇచ్చే వరకే మన బాధ్యత. వాళ్ళది నీది నేను ఎట్లా అంటే మరి ఏం చేయాలి, నేను నా ఆవేదన ఎవరికి చెప్పుకోవాలి? సర్వే చేయించుకోమంటాడు. సర్వే ఎక్కడికి చేయించుకోవాలి, ఏం చేయించుకోవాలి? సర్వే ఎవరు చేయడానికి, సర్వే చేయడానికి ఇప్పుడు సరే వానికి ఏమైనా పక్కపన్న భూమి ఉందంటే సర్వే చేయించుకోవాలి. వానికి నాకు గీడికి వస్తుందని చెప్పువాను. మరి వానికి ఏమైనా పక్కపన్న భూమి ఉందా? వాళ్ళు పోలీసు వాళ్ళు ఎట్లా అడుగుతున్నాడు? ఎట్లా ఆయన ఎందుకు అడుగుతున్నాడు? పోలీసు వాళ్ళు అడుగుతున్నారు. వాళ్ళకేమో నాకు అర్థం కాలే. నా హద్దుల ప్రకారం నేనున్నా, నాకు అమ్మినైన హద్దులు పెట్టిండు, ఆ హద్దుల ప్రకారం నేనున్నా. ఆ హద్దుల ప్రకారం వేరే వానికి అత్తే సుధి ఇడిచి పెడతా, సర్వే చేయించుకోమని. అట్లా కానీ నన్ను సర్వే చేయించుకోమన్నాడు ఎక్కడిదా? నా భూమిలోకి వచ్చి నీకేమైనా భూమి అత్తే తీసుకో, ఇంట్లో ఎక్కువ అత్తే తీసుకో, అద్దంటే దేనికైనా మీరు సిద్ధంగా. నాకు అమ్మిన కాడికి వంగ ఎక్కువ ఏం వచ్చినా తీసుకో, నాకు సంబంధం లేదు. నన్ను సర్వే చేసుకోమన్నాడు ఎక్కడిదా? వీళ్ళు డౌట్ వాళ్ళకుంటే చేసుకోమను, అత్తే ఇడిచిపెడతా, నాకెందుకే? నేను కొన్న కాడికి నాకు చాలు, నాకు డాక్యుమెంట్ ఉన్న ప్రకారం. కానీ దీన్ని అంతా తిక్కమక్క చేసుకుంటూ నకరాలు చేసుకుంటూ సరే ఏం చేస్తారో ఏమో భగవంతుందయా, ఎవడో ఒకటి చచ్చితాడు చేస్తారు. వీళ్ళు చావాలనే పోలీసు వాళ్ళు చూస్తారు. మరి వాని కర్మ కాలిందో నా కర్మ కాలిందో అదంతా డిపార్ట్మెంట్కి ఎరక. ఇప్పుడు గిట్ల పంట చెడగొట్టినాక ఇంతకంతా రక్తం వస్తుంది, చంపినట్టేనా? ఇప్పుడు చంపినానికి ఎంక్వైరీ చేస్తలేరు కదా. పేరు ముత్యాల లలిత, మా చెంజర్ల. ఈ భూమి కొని 15 ఏళ్ళు అవుతుంది. ఒక 9 సంవత్సరాల దాకా దీనికి బావి లేకుండే. మా ఆడబిడ్డ కొడుకు ఎకరం భూమి అమ్మితే బావితో సహా కొనుక్కున్నాం. అప్పటి నుంచి పొలం దున్నుకుంటా నాటేసుకుందామని 3 సంవత్సరాల నుంచి దున్నుతున్నాం. దున్నునప్పుడు వాళ్ళ సంపత్ రెడ్డి అన్న అడ్డమచ్చుడు, శ్రీనివాసరెడ్డి ముత్యాల శ్రీనివాసరెడ్డి అని ఇంకొక ఆయన ఉన్నాడు, వీళ్ళ పెద్దనాన్న కొడుకు. ఆయన అడ్డమచ్చుడు, కైకిలోళ్ళను బెదిరించుడు. వడ్లు ఎక్కడానికి 2 కైకిలోళ్ళని తీసుకొచ్చి వడ్లు పెట్టించిన వాళ్ళను అద్దని అనుడు, గడ్డి మందు కొట్టించిన వడ్ల చుట్టూ ఆయనను బెదిరించుడు. ఎక్కడో దొరికించుకొని బెదిరిస్తారట ఆడోళ్ళు. వాళ్ళ భార్య వచ్చి తిడుతుంది, సంపత్ రెడ్డి వచ్చి తిడతాడు, శ్రీనివాసరెడ్డి వచ్చి తిడతాడు, ఈ భూమి నీది కాదు అని అంటాడు. నాగేంద్ర సార్ అనేట ఆయనకు శ్రీనివాసరెడ్డి డైరెక్ట్ రిజిస్ట్రేషన్ చేసినట్టున్నది ఆడ. ఇప్పుడు 15 రోజులు అని బాయికాడికి వస్తాన్నా నాటేసుకున్నాం. మొన్న బుధవారం రోజు నాటేసుకున్నాం. తెల్లారి వచ్చి చూసేసరికి మొత్తం దున్నీరు పెట్టిర్రు. సీసీ కెమెరాలు ఉండగా వీడికి అత్తే వాళ్ళ భూమి అయితే వాళ్ళు ఇక్కడికి రావాలి కదా. వాళ్ళ భూమి అయితే ముఖం వీడికి అత్తే చూసుకుంటామనే ఉన్నాం మేము. ఇక రంగానికి సిద్ధమయ్యే మేము ఇళ్ళకి దిగినాం. ఒక్కనాడు ఇంట్లో అడుగు పెట్టింది లేదు. మళ్ళీ మేము లేకుండా చూసి ఇక రాత్రి పొలం దున్ని ఇట్లా ఎడగొట్టిరు. పోలీసు వాళ్ళు 4-5 సార్లు గత 10 సంవత్సరాల నుంచి ట్రాక్టర్ పట్టుకొని వచ్చినప్పుడు వాళ్ళ బెదిరించుడు, డ్రైవర్లు వారిపోడు. మేము సొంతంగా ట్రాక్టర్ కొనుక్కున్నాం, డ్రైవర్ని తీసుకొస్తే డ్రైవర్ సుధా వారిపోవుడే. అటో ఇటో కష్టపడిన కొడుకు బాధ ఏంటంటే వాళ్ళ బాధ. భూమి నేను కొనుక్కున్నా, నేను కుదబెట్టుకున్నా అంటావు. కుదబెట్టుకోవడానికి నీకేం హక్కు? ఎవరి భూమి అని నువ్వు కుదబెట్టుకుంటావు? సంపత్ రెడ్డి భార్య అంటారు. కొనుక్కున్నారు కదా. మేము పైసలు పెట్టి నాగేంద్ర సార్ దగ్గర కొనుక్కున్నాం. అంటే ఓనర్ దగ్గర కొనుక్కున్నాం. నాగేంద్ర సార్ అనేట ఆయన శ్రీనివాసరెడ్డి దగ్గర నుంచి డైరెక్ట్ రిజిస్ట్రేషన్ చేసుకున్నది ఉన్నది. మాకు ఇవన్నీ మాకు ఏవి తెలివై, మేము కాగితాలు చూసి కొనుక్కున్నాం. భూమి అనేది కాగితాల మీద ఎట్లుంటది అని రికార్డు చూసి కొనుక్కున్నాం. మాకు వాళ్ళకి ఏమైనా విభేదాలు ఉన్నాయా గతంలో? వాళ్ళకి ఏ విభేదాలు, ఎవ్వలకు విభేదాలు అనే చూడలే. మేము ఒక కాగితాలు చూసినాం. విభేదాలు ఉన్నాక నాగేంద్ర సార్కి మీరు కొనుక్కునేటప్పుడు ఎవ్వరు అడ్డం రాలేదు. రిజిస్ట్రేషన్ అయినాక ఇగో ఈ టార్చర్ పెడతారు మమ్మల్ని. ఈ సంపత్ రెడ్డి ఏమంటున్నారు? భూమి మాది అంటున్నారా? మాది అంటారు. మేము కుదబెట్టుకున్నాం అని అంటారు. ఏ రకంగా కుదబెట్టుకుంటారు? ఏమన్నా మరి మీరు కొనుక్కునేటప్పుడు వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు అడిగింటారా? రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు ఏమన్నా ఏది లేదు. అది కుదబెట్టుకో. ఇప్పుడు ఒకటే కుదబెట్టుకున్నా అంటావు. కుదబెట్టుకున్న ఏదైతే రైన్ రిజిస్టర్ ఉంటుంది కదా అన్న, ఆ డాక్యుమెంట్ ఏదో తీసుకురా అట్లా అన్నాడు. అయితే దీనిలో ఎంక్వైరీలో తేలింది ఏంటంటే సంపత్ రెడ్డి శ్రీనివాసరెడ్డి అనే దగ్గర 1,75,000 సంపత్ రెడ్డి బేరం చేసుకున్నాడు. ఫ్యాక్ట్ అది తెలిసిన ముచ్చట. 20,000 భయాన్ ఇచ్చిండు. 20,000 భయాన్ ఇచ్చి సంపత్ రెడ్డి ఏమైనా బ్రోకరేజన్ చేసి అమ్ముకున్నాడు. 3,50,000 నాగేంద్ర సార్కి అమ్ముకున్నాడు అని మనకు తెలుసు. అయితే పైసలు ఎవరు తీసుకుంటాం మనకెందుకు? శ్రీనివాసరెడ్డితో ఆయనకు రిజిస్ట్రేషన్ చేయించిండు. ఇది ఫ్యాక్ట్. సంపత్ రెడ్డి తీసుకున్నాడా, శ్రీనివాసరెడ్డి తీసుకున్నాడా అవసరం లేదు. నాగేంద్ర సార్ అంటే 3,50,000 ఇచ్చిండట. ఇక అది మనకు తెలియదు.
అప్పుడు కృష్ణారెడ్డి పిలిచి అడిగిండు అది మన ఫస్ట్ సారి ఎవరైతే ఉన్నదో ఆయన సుజన్ రెడ్డి సార్ పిలిచి అడిగిండు, రికార్డ్ చేసుకున్నాడు. అప్పుడు రికార్డ్ చేసుకొని నువ్వు కొన్నావా, ఏం చేసినావు, ఎట్లా చేసినాడు ఫ్యాక్టరీ చెప్పిండు ఇదంతా జరిగిందని. వీళ్ళని పిలిచి అడిగిండు, నేను 20,000 భయాన్ని ఇచ్చిన, 1,75,000 కొన్నా, నేను భయాన్ని ఇచ్చిన, నాదే అన్నాడు. సరే భయ్ నువ్వు సాక్షి సంతకాలు పెట్టినావు, నువ్వు అమ్మిచ్చినావు, మరి ఇంకా 1,75,000 ఆయనకి ఇవని అడిగిండు అప్పుడే సుజన్ రెడ్డి, ఎవరు శ్రీనివాసరెడ్డికి. అది వాళ్ళ ఇంత ఇంటర్గత విధానం, మనకు సంబంధం లేదు కదా, అంతర్గత వాళ్ళు ఏమైనా చేసుకుని అను. మళ్ళోసారి మళ్ళీ కృష్ణారెడ్డి ఉన్నాక అడ్డం వచ్చిండు, మళ్ళీ కృష్ణారెడ్డికి అదే ఎంక్వైరీ చేసిండు. ఎంక్వైరీ చేసి కృష్ణారెడ్డి బెదిరించిండు బాగా. ఇక బెదిరిస్తే పోలీసు వ్యవహారం ఎట్లుంటుంది, ఏదేమున్నా ప్రతి ఎస్ఐ వచ్చినప్పుడల్లా ఇదే రామాయణం అవుతుంది. అసలు ఏంది ఈ విషయం? సరే ఇప్పుడు ఎస్ఐ డ్యూటీ ఎస్ఐ చేయాలి, ఇప్పుడు కేసు పెట్టకపోవడం గల కారణాలు ఏంటి? సరే మీ క్రయ విక్రయాలు గొడవలు ఏమన్నా ఉంటే కోర్టు చూసుకుంటుంది. కోర్టు చూసుకోవచ్చు. పంట ఎందుకు పెడతలేడు కేసు? నా బాధ అంతా గదే. సరే దాని సంగతి ఏందో మరి ఫ్యాక్ట్గా చట్టం పని చట్టం చేస్తే, మరి ఎవరన్నా సంపదలుచుకున్నారో పోలీసులు గిట్ట సపోర్ట్ చేసి మరి ఏందో అది నాకు అర్థమవుతలేదు, చూద్దాం. మమ్మల్ని బెదిరించుడే, భూమి కాడికి రావాలంటే నేను వ్యవసాయం చేసుకొని ఇచ్చుడే లేదు, ఇక ఇటు మోకాన్ని అచ్చుడే లేదు. మేము అంత గుండాల లెక్క తయారయ్యారు.